హాయ్ ఫ్రమ్ సీజన్ 4 ఎపిసోడ్ 8 మీరు ఇంతవరకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఎపిసోడ్స్ని చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, వెళ్ళి చూసేయండి. స్టార్టింగ్లోనే కాలనీ హౌస్లో చనిపోయి ఉన్న చాట్ శవాన్ని అందరూ చూస్తారు. ఈసారి చాట్ నిజంగానే చనిపోయాడని అక్కడ ఉన్న వాళ్ళంతా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే బాయ్డ్ అక్కడికి వచ్చి ఇంకెవరైనా గాయపడ్డారా అని అడుగుతాడు. దానికి డోనా సమాధానమిస్తూ ఎవ్వరికి ఏమీ కాలేదు, ఎల్జిన్ అందరినీ కాపాడి ఆ చాట్ని చంపేశాడని చెప్తుంది. ఆ మాట వినగానే బాయ్డ్ పూర్తిగా ఆశ్చర్యపోతాడు. మరోవైపు మాన్స్టర్స్ చేసిన దాడి కారణంగా అక్కడ ప్రజలంతా చాలా భయంతో ఉంటారు. ఆ మంత్రించిన రాళ్ళు ఉన్నప్పటికీ ఇప్పుడు వాళ్ళు సురక్షితంగా లేమని భావిస్తుంటారు. ఎలాగైనా జనాల్ని కాపాడాలని డోనా అనుకుంటుంది. అంతలోనే సోఫియా అక్కడికి వచ్చి, నువ్వు ఆ వుడెన్ స్టిక్స్తో మాన్స్టర్స్ని చంపేస్తానన్నావు కదా, మరి ఆ ప్లాన్ వర్కౌట్ అయిందా అని బాయ్డ్ని అడుగుతుంది. అప్పుడు బాయ్డ్ అది పని చేయలేదని చెప్పడంతో సోఫియా చాలా బాధపడుతుంది. అదే టైంలో ఏలిస్ కిందకి వచ్చి బాయ్డ్ ఇంకా డోనాలని పైకి రమ్మని పిలుస్తాడు. బాయ్డ్ ఆ శవాన్ని తగలబెట్టే బాధ్యతను డోనాకి అప్పగించి వాళ్లతో పాటు పైకి వెళ్తాడు. పై అంతస్తులో ఫాతిమా తనకు జరిగిన విషయాలన్నిటినీ బాయ్డ్ ఇంకా డోనాలకు చెప్తుంది. నేను ఆ స్మైలీ మాన్స్టర్ శరీరంలో ఉన్నట్టు రాత్రి అనిపించింది. ఆ సమయంలో తానే కేన్ని కాపాడినట్లు ఒక వింత అనుభూతి కలిగిందని ఫాతిమా చెప్తుంది. ఆ మాట విన్న బాయ్డ్ ఆశ్చర్యపోతాడు. ఫాతిమా ఇంకా చెప్తూ, నేను ఆ మాన్స్టర్ శరీరంలో ఉన్నప్పుడు నా మొత్తం శరీరం మంచులా చల్లగా మారిపోయిందని చెప్తుంది. తన పొట్టపై వింతగా ఏర్పడిన కొత్త గుర్తులను చూపిస్తుంది. ఆ గుర్తులను చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. అదే టైంలో ఈథన్ తన ఫ్యామిలీతో పాటు ఊర్లో ఉన్న ప్రజలందరి పెయింటింగ్స్ వేయడం డెబితా చూస్తుంది. దాంతో కంగారుగా ఏంటని ఆమె అడగగానే చనిపోయే వారు వస్తువులను గుర్తులను జ్ఞాపకంగా ఉంచుకోవాలని విక్టర్ తనకి చెప్పాడని, అందుకే విక్టర్ మాట ప్రకారం ఆ పెయింటింగ్స్ వేస్తున్నానని ఈథన్ చెప్తాడు. నేను మనతో పాటు ఈ టౌన్లో ఉన్న ఏ ఒక్కరిని మర్చిపోకూడదని ఇలా చేస్తున్నానని ఈథన్ అంటాడు. డెబితా అతన్ని ఓదారుస్తూ, విక్టర్ ఆ టైంలో అలా డ్రాయింగ్స్ వేశాడంటే అప్పుడు తను చాలా భయపడి ఉంటాడు, అందుకే అలా డ్రాయింగ్స్ వేసి ఉంటాడు అంటుంది. అతనికి అప్పుడు చెడు జరిగింది, కానీ నీకు అలా ఎప్పటికీ జరగదని నచ్చజెప్తుంది. కానీ ఈథన్ మాత్రం ఒకవేళ అలాంటి ప్రమాదమే వస్తే తను దేనికైనా సిద్ధంగానే ఉన్నట్టు చెప్తాడు. మరోవైపు బాయ్డ్ ఫాతిమా ఇంకా ఏలిస్ని తీసుకొని అక్కడి నుండి బయలుదేరుతాడు. ఫాతిమాకు జరిగిన వింతల వెనుక ఉన్న రహస్యాన్ని ఎలాగైనా తెలుసుకుంటానని బాయ్డ్ ఫాతిమాకి మాట ఇస్తాడు. ఆ తర్వాత బాయ్డ్ వెళ్లి కేన్ జేడ్లను కలుస్తాడు. అక్కడ జేడ్ తను తయారు చేసిన ఆ టన్నల్స్ కు సంబంధించిన నమూనాని బాయ్డ్ కు చూపిస్తాడు. బాయ్డ్, విక్టర్, డెబితాలకు గుర్తున్న వివరాల ఆధారంగానే జేడ్ ఆ మార్గాన్ని రూపొందిస్తాడు. కానీ బాయ్డ్ కు ఆ డిజైన్ పెద్దగా నచ్చదు. అప్పుడే జేడ్ మాట్లాడుతూ, ఈ మోడల్లో ప్రతి ఒక్క చిన్న సమాచారం కూడా ఉంటుందని, దీనికంటే బెటర్ ప్లాన్ మరొకటి లేదని చెప్తాడు. దీని సహాయంతో మనం లోపలికి వెళ్ళినప్పుడు ఒకవేళ మాన్స్టర్స్ కనిపిస్తే ఎక్కడైనా దాక్కోవచ్చని చెప్తాడు. కానీ బాయ్డ్ దానికి ఒప్పుకోకుండా, మనం అక్కడికి ఎముకలను తీసుకురావడానికి వెళ్తున్నాం, ఆ ప్రదేశం చాలా లోపలికి ఉంటుంది, ఒకవేళ మనం గుహలో ఇరుక్కుపోతే మాన్స్టర్స్ మనని సులభంగా పట్టుకుంటాయి, పైగా నిన్నటిలాగే అవి రాత్రివేళ బయటికి రావడానికి సిద్ధమవుతున్నాయి, కాబట్టి నువ్వు ఇంతకంటే మంచి దారిని వెతకాలి, నువ్వు జీనియస్ కదా, ఈ పని పూర్తి చేయని జేడ్తో అంటాడు. దానికి జేడ్ చిరాకు పడుతూ, దీనికంటే నేను పెద్ద బెలూన్ని తయారు చేసి ఇక్కడ నుంచి ఎగిరిపోవడం మంచిది అనగా బాయ్డ్ అది కూడా మంచి ఐడియానే అని నవ్వుతాడు. అలా బాయ్డ్ బయటికి రాగానే కేన్ అతన్ని ఆపి జేడ్ చెప్పే మాటలను పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని అడుగుతాడు. కానీ గుహ నుండి బయటికి రావడానికి ఇంకో దారి దొరికేంత వరకు అస్సలు ఆ గుహ లోపలికి వెళ్లే ప్రసక్తే లేదని బాయ్డ్ స్పష్టంగా చెప్తాడు. అప్పుడే కేని ఈ విషయం గురించి అందరికి చెప్పేస్తాం అంటాడు. కానీ బాయ్డ్ మాత్రం ఇంకా కొంతమందితో కలిసి టన్నల్లో వేరే దారులు వెతకాలి, అలా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాకే మనం లోపలికి వెళ్తాము, అంతవరకు ఎవ్వరిని లోపలికి వెళ్ళనిచ్చి ప్రాణాలు పోగొట్టుకొనివ్వనని చెప్తాడు. అంతలోనే బాయ్డ్ కు గన్ ఫైరింగ్ శబ్దాలు వినిపిస్తాయి. కానీ ఆ శబ్దం కేవలం అతనికి మాత్రమే వినిపిస్తుంది. దాంతో బాయ్డ్ కేనీతో తను క్లినిక్ కి వెళ్లి ఫాతిమాను చూసి వస్తానని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఇక్కడ హెన్రీ డైనర్ లోకి రాగా అక్కడ తనకి బక్తా కనిపిస్తుంది. ఇక్కడ ప్రజలంతా ఏం చేస్తున్నారని హెన్రీ అడగ్గా మ్యాన్ ఎల్లోకు సంబంధించిన ఏమైనా వస్తువులు స్టోరేజ్ రూమ్ లో ఉంటే వెతికి పట్టుకోమని బాయ్డ్ చెప్పాడని బక్తా చెప్తుంది. అప్పుడు హెన్రీ, నాకు ఈ మధ్య మందు తాగిన తర్వాత చాలా వింతగా అనిపిస్తుంది, ఇలా ఖాళీగా ఉండడం వల్ల ఇలా జరుగుతుందేమో, కాబట్టి మనసు మారడానికి ఏదైనా పని చేయాలనుకుంటున్నానని చెప్తాడు.
దానికి భక్త నువ్వు వంట చేయడంలో సహాయం చేయొచ్చు కదా అని సలహా ఇస్తుంది. అంతలోనే అక్కడ ఉన్న రేడియో ప్లే అవుతుంది. ఇక్కడ ఇలాంటివి మామూలే అని భక్త అంటుంది. కానీ హెన్రీ మాత్రం షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ పాట గతంలో తన కారులో ప్లే అయినప్పుడు అది మిరిండాకు ఎంతో ఇష్టమైన బ్లూ సాంగ్ అని తను డెబితాకు చెప్పిన విషయం హెన్రీకి గుర్తొస్తుంది. అదే పాట ఇప్పుడు డైనర్ లో కూడా మోగుతూ ఉంటుంది. ఈలోగా కాలనీ హౌస్ లో అందరూ చనిపోయిన చాట్ శవాన్ని పూర్తిగా తగలబెట్టేస్తారు. అప్పుడే క్యాట్ సోఫియాతో మాట్లాడుతూ ఈ ప్రదేశం మొదట్లో ఇలా ఉండేది కాదని, కానీ ఇప్పుడు ప్రతి వస్తువు తనని భయపెడుతుందని అంటుంది. ఎలాగైనా బాయ్డ్ ఆ ఎముకలను కనిపెట్టి తను ఇక నుంచి బయటపడేలా చేయాలని కోరుకుంటుంది. అంతలోనే సోఫియాకి ఈథన్ డెబితాలు అక్కడికి రావడం చూసి చాలా సంతోషిస్తుంది. వాళ్ళంతా లోపలికి వెళ్లి విక్టర్ని కలుస్తారు. డెబితా విక్టర్తో మాట్లాడుతూ నిన్న నువ్వు ఈథన్కు చెప్పిన విషయాలన్నీ అబద్ధమని అతనికి చెప్పమని అడుగుతుంది. కానీ విక్టర్ అందుకు ఒప్పుకోడు. దాంతో డెబితాకి కోపం వస్తుంది. అంతలోనే ఈథన్ వచ్చి ఒకవేళ నేను ఇక్కడ ఒంటరిగా మిగిలిపోతే ఎలా బతకాలో నువ్వే నాకు నేర్పించు విక్టర్ అని అడుగుతాడు. డెబితా వెంటనే నువ్వు ఎప్పటికీ ఒంటరి కావు, నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళనని కొడుకుకి ధైర్యం చెప్తుంది. దానికి ఈథన్ అమ్మ నువ్వు తిరిగి వచ్చావు, నాతో పాటు జూలీని కూడా ఇక్కడికి తీసుకువచ్చావు, దీని వెనుక ఏదో అర్థం దాగి ఉంటుంది, అందుకే నేను నా భయాన్ని జయించాలనుకుంటున్నానని చెప్తాడు. ఈథన్ ఆలోచన విక్టర్కి బాగా నచ్చడంతో డెబితా కూడా చివరికి దానికి ఒప్పుకోక తప్పదు. మరోవైపు మేరీ ఇంకా క్రిస్టీలు కలిసి ఫాతిమాకు టెస్ట్ చేసి ఆమె శరీరానికి ఎలాంటి నష్టం జరగలేదని గుర్తిస్తారు. అంతేకాదు ఈసారి ఆమె పొట్టలో ఎలాంటి బిడ్డ కూడా లేదని చెప్తారు. బాయ్డ్ షాక్ తో అదెలా సాధ్యమని అడుగుతాడు. నిజ జీవితంలో ఇలా నరాలు బయటికి రావడం సాధారణమే, కానీ ఈ వింత ప్రపంచంలో ఏం జరుగుతుందో చెప్పలేమని క్రిస్టీ అంటుంది. అప్పుడు ఫాతిమా మాట్లాడుతూ ఆ మాన్స్టర్స్ అంతకుముందు మనుషులే కదా, మీరు వాళ్ళ శరీరాలు కూడా పరీక్షించారు కదా, అంటే ఇప్పుడు నేను కూడా మాన్స్టర్లా మారబోతున్నానేమో అని చాలా భయపడుతుంది. అప్పుడే మేరీ తనని ఓదారుస్తూ ఫాతిమా ఏది జరిగినా ఒక మంచి కోసమే జరిగి ఉండొచ్చు, ఎందుకంటే నువ్వే కేనీ ప్రాణాల్ని కాపాడావు. ఒకవేళ నువ్వు ఆ మాన్స్టర్స్ ని ఆపగలిగితే ఆ శక్తుల గురించి ఇంకా మరింత తెలుసుకోవాలి, అది మనకు ఎంతో సహాయపడుతుంది అంటుంది. ఆ మాటలు విన్నాక ఎలిస్ కి చాలా కోపం వస్తుంది. క్రిస్టీ బాయ్డ్లు తనని కూల్ చేస్తారు. ఫాతిమాను మరికొన్ని రోజుల పాటు క్లినిక్లోనే ఉంచి పరిశీలించాలని క్రిస్టీ నిర్ణయించుకుంటుంది. వెంటనే ఆమెకు సంబంధించిన వస్తువులన్నీ తీసుకురామని చెప్తుంది. ఇక్కడ జేడ్ మాత్రం చాలా నిరాశతో కేనీ దగ్గరికి వచ్చి బాయ్డ్ తన మాట వినడం లేదని చెప్తాడు. లోపలికి వెళ్ళడానికి కేవలం ఒకే ఒక దారి ఉందని, వేరే దారుల గురించి తమకు అస్సలు తెలీదని అంటాడు. అప్పుడు కేనీ మనం మరో దారిని వెతకడానికి ప్రయత్నించాలని జేడ్ చిరాగ్గా నువ్వు నాకేం సహాయం చేయడం లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అరుస్తాడు. ఆ మాటలు విని కేనీ చాలా ఫీల్ అవుతాడు. అప్పుడే జేడ్ మళ్ళీ బాయ్డ్ని ఒప్పించడంలో కేనీ సహాయం కోరుతూ మనం ఈ మిషన్ విజయం సాధించాలంటే మరికొందరి ప్రాణాలను పణంగా పెట్టక తప్పదు, త్యాగాలు చేయకుండా ఇన్నేళ్లుగా ఇక్కడ నుండి ఎవ్వరు తప్పించుకోలేకపోయారని చెప్తాడు. దానికి కేనీ పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకొని త్యాగాలు చేయడం వల్లే బయటపడతాం అనుకుంటే నువ్వే ఎందుకు లోపలికి వెళ్ళకూడదని ప్రశ్నించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కేనీ మాటలకు కోపంతో ఊగిపోయిన జేడ్ అక్కడ ఉన్న మ్యాప్ను పూర్తిగా నాశనం చేస్తాడు. ఇక్కడ క్లినిక్ లోపల క్రిస్టీ బాయ్డ్ని కలుస్తుంది. బాయ్డ్ తనతో అబద్ధం నేను చెప్పనని, తనకు అస్సలు బాగోలేదని క్రిస్టీతో ఒప్పుకుంటాడు. తన శరీరంలో చాలా వింత మార్పులు జరుగుతున్నాయని, రకరకాల భ్రమలు కలుగుతున్నాయని, చెయ్యి కూడా విపరీతంగా వణుకుతుందని చెప్తాడు. ఈ లక్షణాల వెనుక ఏదైనా కనెక్షన్ ఉందా అని క్రిస్టీని అడగగానే ఇవన్నీ చనిపోయిన తన భార్య అబీకి కనెక్ట్ అయి ఉన్నాయని బాయ్డ్ అంటాడు. తాను ఆమె సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు సమాధి లోపల నుండి ఒక చెయ్యి వచ్చి తనని పట్టుకుందని, ఈ సంఘటన తన మనసులో బలంగా నాటుకుపోయింది అంటాడు. అంతేకాదు నాకు ఇప్పటికీ అబీ గన్ ఫైరింగ్ చేసిన శబ్దాలు ఇంకా వినిపిస్తున్నాయి, మనం ఇక నుంచి బయటపడడానికి చాలా దగ్గరగా ఉన్నామని, జేడ్కు పూర్తిగా సహాయం చేయాలంటే తాను ఆరోగ్యంగా ఉండాలని, కాబట్టి తన ఆరోగ్యం బాగుండడానికి ఏదైనా మెడిసిన్ ఇవ్వమని క్రిస్టీని అడుగుతాడు. కానీ క్రిస్టీ మాత్రం ఈ విషయంలో నీకు ఎలాంటి సహాయం చేయనని చెప్పడంతో బాయ్డ్ ఫీల్ అవుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే సమయంలో సోఫియా స్టేషన్లోకి వచ్చి ఆ ఎల్లో మ్యాన్ సూట్ ని వెతికి పట్టుకుంటుంది. దాన్ని తీసుకొని తన ఇంటికి వచ్చేసరికి అక్కడ సారా కనిపిస్తుంది. నిన్న రాత్రి నువ్వు ఎక్కడికి వెళ్ళావని సారా అడగ్గా సోఫియా భయపడినట్టు నటిస్తూ బాయ్డ్ మాన్స్టర్స్ ని పట్టుకోబోతున్నాడని తెలిసి
భయంతో కాలనీ హౌస్ కు వెళ్లిపోయానని చెప్తుంది. అప్పుడు సారా, నువ్వు నాతో ఉండాలంటే ఎక్కడికి వెళ్తున్నావో ఖచ్చితంగా నాకు చెప్పాలని సారా అనడంతో సోఫియా తనకి క్షమాపణలు చెప్తుంది. ఆ బ్యాగ్ లో ఏముందని సారా అడగగానే బట్టలు ఉన్నాయని, ఇక్కడ బట్టలు మార్చుకుందాం అనుకున్నా కానీ అవి చనిపోయిన వారి బట్టలు కావడంతో భయం వేసిందని సోఫియా చెప్తుంది. వెంటనే సారా తనని ఓదారుస్తూ, నువ్వు చాలా ధైర్యవంతురాలివని, తాను మొదట్లో వచ్చినప్పుడు ఇంతకంటే ఎక్కువ భయపడేదాన్ని అని చెప్తుంది. ఆ తర్వాత మంచి బట్టలు ఉన్న చోటికి తీసుకెళ్తానని మాట ఇచ్చి ప్రస్తుతానికి డైనర్ లో ఉన్న ప్రజలకి సహాయం చేయడం కోసం సారా అక్కడి నుంచి బయలుదేరుతుంది. మరోవైపు విక్టర్ డెబెతా ఈతన్లను తీసుకుని ఒక కంటైనర్ దగ్గరికి వస్తాడు. ఊర్లో అందరూ చనిపోయిన తర్వాత తాను మొదటిసారి ఇక్కడికే వచ్చానని, అప్పుడు తనకి మొదటిసారి ఆ వైట్ డ్రెస్ వేసుకున్న కుర్రాడు కనిపించాడని విక్టర్ చెప్తాడు. ఇక్కడ బతకాలంటే 3 విషయాలపై దృష్టి పెట్టాలని ఆ వైట్ డ్రెస్ వేసుకున్న కుర్రాడు తనకు చెప్పాడు. అందులో మొదటిది ఆహారం. అప్పట్లో ఇప్పుడున్నట్టు మంచి ఆహారం ఉండేది కాదు, కానీ ఆ వైట్ డ్రెస్ వేసుకున్న కుర్రాడు ఇక్కడ చాలా పండ్లని దాచి ఉంచాడు. వాటినే నేను చాలా కాలం తిన్నానని, కొన్నిసార్లు చెట్ల ఆకులను కూడా తినాల్సి వచ్చిందని విక్టర్ అంటాడు. ఒక వింత రాయి సహాయంతో ఆ కంటైనర్ ని తెరవడం లేదా మూయడం చేయవచ్చని విక్టర్ అంటాడు. ఇక ఆ వైట్ డ్రెస్ వేసుకున్న కుర్రాడు రెండో విషయం చెప్పాడు. రెండోది ఏంటంటే ఇక్కడి ఒంటరితనం. ఆ ఒంటరితనం మనుషుల్ని భయంతో చంపేస్తుందని, అందుకే మనం ఒంటరిగా లేనట్టు ఫీల్ అవ్వాలని చెప్పాడు. అందుకే తాను అక్కడ ఉన్న బాక్సులను గోడలను స్నేహితులుగా మార్చుకొని వాటితో మాట్లాడడం స్టార్ట్ చేశానని చెప్తూ విక్టర్ 2 బొమ్మల్ని బయటికి తీస్తాడు. వాటికి తన తల్లి మిరిండా ఇంకా చెల్లెలు ఎల్లోనెస్ పేర్లు పెట్టుకుని మాట్లాడేవాడని, దానివల్ల తాను ఒంటరితనం తగ్గిందని చెప్తూ వీతన్ని కూడా వాటిని వాడుకోమంటాడు. ఆ మాటలకు డెబితా చాలా కోపంతో ఉంటుంది. ఆ పిచ్చి పనులను ఆపమని విక్టర్ కు చెప్తుంది. నా కొడుకుని నేను ఎప్పటికీ ఒంటరిగా వదిలేనని, ఖచ్చితంగా ఇక్కడి నుంచి తీసుకెళ్తానని అంటుంది. దానికి విక్టర్, మా అమ్మ కూడా ఇలాగే అనేది అంటాడు. మరోవైపు డైనర్లో సారా అందరికీ సహాయం చేస్తుండగా భక్త హెన్రీ చేస్తున్న పనిని మెచ్చుకుంటుంది. అంతలోనే సడన్ గా హెన్రీ చేతిలోని వస్తువులన్నీ కింద పడిపోతాయి. మళ్ళీ సడన్ గా హెన్రీ ఒక హాస్పిటల్లో కళ్ళు తెరుస్తాడు. అక్కడ సెబాస్టియన్ అనే అబ్బాయి ఎంతో సంతోషంగా డాడీ ఇటు రండి అని పిలుస్తాడు. అప్పుడు విక్టర్ అక్కడికి వచ్చి, డాడ్ మీరు ఇక్కడే ఉండండి అని తన తండ్రితో అంటాడు. తను డైనర్లో ఇప్పటి వరకు పనిచేస్తున్నాను కదా, సడన్ గా ఇక్కడికెలా వచ్చానని హెన్రీ అడగ్గా విక్టర్ అసలు నిజం చెప్తాడు. డాడ్, ఆ విషయాలన్నీ నిజం కావు. చాలా ఏళ్ల క్రితం అమ్మ మీ బర్త్డే రోజున తెచ్చిన డ్రగ్స్ మీరందరూ కలిసి తీసుకున్నారు, కానీ అది మీ శరీరంపై ఎక్కువ ప్రభావం చూపడంతో మీరు ఇన్నేళ్లుగా కోమలోకి వెళ్ళిపోయారు. మీ మనవడు సెబాస్టియన్ కూడా మీకోసమే ఎదురు చూస్తున్నాడని చెప్తాడు. తన మనవడిని చూసి హెన్రీ ఎంతో సంతోషపడతాడు. నా చెల్లెలు ఎలోనెస్ కూడా మీరు కోమా నుండి బయటికి వచ్చిన విషయం తెలిసి ఫ్లైట్ ఎక్కి ఇక్కడికి వస్తుందని, ఆమె ఇప్పుడు ఒక టీచర్ అయ్యిందని విక్టర్ చెప్పడంతో హెన్రీ చాలా సంతోషపడతాడు. కానీ ఇదంతా నిజం కాకపోవచ్చని హెన్రీ అనుకుంటుండగానే అతను తన కల నుండి ఒక్కసారిగా బయటికి వచ్చి మళ్ళీ డైనర్లో పనిచేస్తుంటాడు. ఈ వింత అనుభవానికి హెన్రీ చాలా భయపడి అక్కడి నుంచి బయటకి వెళ్ళిపోతాడు. ఈ విషయాన్ని భక్త ఇంకా మిగతా వాళ్ళంతా గమనిస్తారు. మరోవైపు ఫాతిమా, ఎలిస్ వాళ్ళ వస్తువుల్ని సర్దుకుంటూ ఉంటారు. తాను కూడా క్లీనర్లోనే నీతో పాటు ఉంటానని, నిన్ను ఒంటరిగా వదిలేనని ఎలిస్ చెప్తాడు. మేరీ చెప్పిన మాటలు నాకు అస్సలు నచ్చలేదు అంటాడు. ఫాతిమా మాట్లాడుతూ, మేరీ చెప్పింది కూడా ఒక రకంగా నిజమే కావచ్చని, ఒకవేళ నేనే ఆ మాన్స్టర్ని కంట్రోల్ చేయగలిగితే అది ఎలా చేయాలో పూర్తిగా నేర్చుకోవాలి అంటుంది. ఇన్ని కష్టాల తర్వాత తనకి పోరాడే శక్తి లభిస్తుందని, దీనివల్ల అందరం కలిసి ఇంటికి వెళ్ళొచ్చని చెప్తుంది. కానీ ఈ శక్తులు నిన్ను లోపల నుండి నాశనం చేస్తాయని ఎలిస్ అనగానే తనకి ఏమైనా పర్లేదని ఫాతిమా అంటుంది. కానీ ఏలిస్ మాత్రం నాకు నీ గురించి ఆలోచన ఉంది, నిన్ను కోల్పోవడం నాకు ఇష్టం లేదని అంటాడు. ఫాతిమా అతన్ని ఓదారుస్తూ దేనికైనా సిద్ధపడక తప్పదని అంటుంది. మరోవైపు క్రిస్టీ మేరీతో మాట్లాడుతూ ఫాతిమాతో అలా మాట్లాడడం కరెక్ట్ కాదని, ఆమెకి ఏం జరుగుతుందో మనకు తెలియదని అంటుంది. కానీ రాత్రిపూట వచ్చే మాన్స్టర్స్ ని ఆపడానికి ఫాతిమా శక్తులు ఉపయోగపడతాయని మేరీ తనతో గట్టిగా వాదిస్తుంది. ఇక్కడ పరిస్థితులు అస్సలు మనకి మంచి చేయవని క్రిస్టీ ఎంత చెప్పినా సరే ఇంటికి వెళ్ళాలంటే మనకి ఇవన్నీ అవసరమేనని మేరీ అంటుంది. చివరికి క్రిస్టీ ఫాతిమా నా పేషెంట్ అని, కాబట్టి నువ్వు జోక్యం చేసుకోకూడదని గట్టిగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు జేడ్ సామాన్లన్నీ సర్దుకుంటుండగా ఒక బకెట్ పై తను గీసిన గుహల డిజైన్ అతనికి కనిపిస్తుంది.
ఆ గుర్తులను చూడగానే అతనికి పాత విషయాలన్నీ గుర్తుకు వస్తాయి. ఆ గుహ చాలా పెద్దదని, పైకి వెళ్ళడానికి ఒక గుర్తుతో కూడిన దారి ఉందని తనకి గుర్తుకు రావడంతో జేడ్ కు అక్కడి నుంచి బయటపడడానికి రెండో మార్గం దొరుకుతుంది. అదే టైంలో బాయిడ్ రూమ్ నుండి ఎవరో ఎల్లో మ్యాన్ డ్రెస్ ని దొంగిలించి పారిపోయారని కేనీ బాయిడ్ లకి తెలుస్తుంది. తన అనుమతి లేకుండా లోపలికి ఎవ్వరూ రాలేరని బాయిడ్ ఆశ్చర్యపోతుండగా జేడ్ వెంటనే పరిగెట్టుకుంటూ అక్కడికి వచ్చి, బాయిడ్ నాకు ఇంకో దారి దొరికింది, బాటిల్ ట్రీ ద్వారా మనం ఆ గుహలోకి వెళ్ళొచ్చు, నాతో రండి అని పిలుస్తాడు. దాంతో ఆ ముగ్గురు అక్కడికి బయలుదేరతారు. ఈలోగా సోఫియా డెబెతా ఇంట్లోకి వెళ్లి అక్కడ ఉన్న పెయింటింగ్స్ ని దొంగిలించడం స్టార్ట్ చేస్తుంది. మరోవైపు డెబెతా ఈథన్ కు నచ్చజెప్తూ జేడ్ బాయిడ్లు దారి వెతుకుతున్నారని, త్వరలోనే ఇంటికి వెళ్తామని అంటుంది. కానీ మిరిండా కూడా అందరినీ ఇంటికి తీసుకువెళ్తానని చెప్పి చివరకు అందరూ చనిపోయారని, ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందేమో అని ఈథన్ భయపడతాడు. డెబెతా అతడి చెయ్యి పట్టుకొని ఈసారి పరిస్థితులు వేరని, మిరిండా చేసిన ప్రయత్నాలన్నీ తనకు గుర్తున్నాయని చెప్తుంది. అప్పుడే డెబితా విక్టర్తో మిరిండా నిన్ను ఎంతో ప్రేమించిందని, ఆమెకు దొరకని సమాధానాలు ఇప్పుడు తనకు దొరుకుతాయని అంటుంది. ఆ బాటిల్ ట్రీ దగ్గరికి నేను వెళ్ళడానికి, ఆ టవర్ చేరుకోవడానికి మిరిండానే తనకి సహాయం చేసిందని, అందుకే నేను మీ నాన్నని తిరిగి తీసుకురాగలిగానని చెప్తుంది. తను కేవలం చనిపోయిన పిల్లల్ని విడిపించడానికి మాత్రమే రాలేదని, విక్టర్తో పాటు ఇక్కడ ఉన్న అందరినీ ఇంటికి తీసుకువెళ్తానని మాట ఇస్తుంది. దాంతో విక్టర్ ఈతన్లు ఎంతో సంతోషిస్తారు. ఆ తర్వాత జేడ్, బాయిడ్ ఇంకా కేనీలు బాటిల్ ట్రీ దగ్గరికి వస్తారు. ఈ చెట్టు కిందే ఆ గుహ ఉంది, కాకపోతే కొమ్మలతో అది కప్పబడిందని వివరిస్తాడు. మనం ఖచ్చితంగా ఆ ఎముకలు ఉన్న ప్లేస్ పైన నిలబడ్డామని చెప్తూ బాయిడ్ ఒక టీంను మెయిన్ దారి గుండా లోపలికి పంపిద్దాం, మరో టీం ఇక్కడికి వెహికల్స్ తెచ్చి ఈ చెట్టును తీసేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ లోపలికి వెళ్ళిన టీం ఎముకలను తీసుకొని పైకి రాగానే రెండో టీం చెట్టును తొలగించేసి వాళ్ళని మాన్స్టర్స్ నుంచి కాపాడుతుందని ప్లాన్ చెప్తాడు. కేనీకి ఈ ఐడియా నచ్చుతుంది, కానీ బాయిడ్ మాత్రం ఒప్పుకోడు. ఒకవేళ రెండో టీం చెట్టును తొలగించకపోతే లోపల టీం మాన్స్టర్స్ మధ్య ఇరుక్కుపోతుందని, ప్లాన్ బి లేకుండా 6 ప్రాణాలను పణంగా పెట్టలేనని బాయిడ్ చెప్తాడు. దాంతో జేడ్ కోపంతో ఊగిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంతలోనే బాయిడ్ కు కేనీ ఎదురుగా వస్తూ కనిపిస్తాడు. చూస్తూ ఉండగానే కేనీకి బుల్లెట్ తగిలి అక్కడే ప్రాణాలు వదిలేస్తాడు. బాయిడ్ చుట్టూ చూసేసరికి జేడ్, డెబెతా, డోనా శవాలు కనిపిస్తాయి. అలాగే ఒక లేడీ ఏలిస్ శవం పక్కన కూర్చొని ఉంటుంది. ఆమె మరెవరు కాదు, బాయిడ్ భార్య అబీ. నోటి నుండి రక్తం కారుతూ బాయిడ్ వైపు చూస్తుంది. ఈ ఘోరమైన భ్రమలు తట్టుకోలేక బాయిడ్ ఆకాశం వైపు చూస్తూ, నీకు నా నుండి ఏం కావాలి సూటిగా చెప్పు దేవుడా అని గట్టిగా అరుస్తాడు. మరోవైపు హెన్రీ మిరిండా సమాధి దగ్గరికి వచ్చి భయంతో వణికిపోతూ ఉంటాడు. తనకు కనిపిస్తున్న భ్రమలన్నీ నిజమైన స్వర్గంలా ఉన్నాయని, ఆ ఊర్లో విక్టర్ బాగున్నాడని, తనకు మనవడు కూడా ఉన్నాడని అనుకుంటాడు. ఒకవేళ తాను మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతే అక్కడి నుండి ఎప్పటికీ తిరిగి రాకూడదని భావిస్తూ దేవుడిని వేడుకుంటాడు. అంతలోనే హెన్రీకి మళ్ళీ ఆ బ్లూ సాంగ్ వినిపిస్తుంది. హాస్పిటల్లో సెబాస్టియన్ ఫోన్ ద్వారా ఆ పాటను వినిపిస్తున్నట్టు అతనికి అనిపిస్తుంది. తన తండ్రి కోమా నుండి కోలుకున్నందుకు విక్టర్ సంతోషిస్తాడు. అప్పుడే డాక్టర్ హెన్రీతో మాట్లాడుతూ, హెన్రీ, నువ్వు ఈ మధ్య తరచూ ఇక్కడికి వస్తున్నావు. పూర్తిగా ఇక్కడికి వచ్చేయాలంటే ఆ ప్రదేశానికి సంబంధించిన మెయిన్ పర్సన్ ని చంపేయాలి. ఎందుకంటే నువ్వు అక్కడ చాలా కాలం ఉండటం వల్ల అదే నిజం అనుకుంటున్నావు, కానీ అది అబద్ధం. అంతలోనే సెబాస్టియన్ ఫోన్ నెట్వర్క్ కట్ అయిపోవడంతో పాట ఆగిపోతుంది. దాంతో హెన్రీ మళ్ళీ ఒక్కసారిగా టౌన్ ప్రపంచంలోకి వచ్చేస్తాడు. తిరిగి ఆ భ్రమలోకి ఎలా వెళ్లాలో తెలియక అతను చాలా విలవిలలాడుతూ ఏడుస్తాడు. అదే సమయంలో క్రిస్టీ ఫాతిమాను పరీక్షించి శ్వాస తీసుకోవడంలో ఏమైనా ఇబ్బంది ఉందా అని అడుగుతుంది. ఫాతిమా తను పూర్తిగా బాగున్నానని చెప్తుంది. మేరీ అన్నట్లు తాను మాన్స్టర్స్ ని కంట్రోల్ చేయగలనని అడుగుతుంది. అప్పుడే మేరీ కొన్ని ప్రయత్నాలు చేయొచ్చు అంటుంది, కానీ క్రిస్టీ మాత్రం ఆమెను పక్కకు తీసుకువెళ్లి ఒక షాకింగ్ నిజం చెప్తుంది. ఫాతిమా బ్లడ్ రీడింగ్స్ 33గా ఉన్నాయి. ఆమె హార్ట్ బీట్ కేవలం 18 మాత్రమే ఉంది. ఇది సాధారణం కంటే చాలా తక్కువ. నేను 2 సార్లు చెక్ చేశాను. ఈ పరిస్థితుల్లో ఉన్న ఏ మనిషి అయినా ఖచ్చితంగా చనిపోవాలి, కానీ ఫాతిమా బతికే ఉందని చెప్పడంతో మేరీ నోటి నుండి మాట రాదు. ఆ తర్వాత డెబితా, ఈథన్ ఇంకా విక్టర్లు ఇంటికి తిరిగి వస్తారు. ఈథన్ డోనాని చూడ్డానికి వెళ్తానని చెప్పడంతో విక్టర్ కూడా తన వెంట తీసుకువెళ్ళమని డెబితా చెప్తుంది. వాళ్ళు వెళ్లిన తర్వాత ఇంట్లో ఉన్న ఫోన్ రింగ్ అవుతుంది. డెబితా వెళ్లి ఫోన్ ఎత్తగానే అవతల నుండి, అమ్మా, నేను థామస్ ను మాట్లాడుతున్నానని వినిపిస్తుంది. నీకేం కావాలో చెప్పని డెబితా అంటుంది. వెంటనే తను ఆ బాటిల్ ట్రీ దగ్గరికి రా, లేదంటే ఈథన్, జూలియలను చంపేస్తానని థామస్ బెదిరిస్తాడు. మరోవైపు బాయిడ్ స్టేషన్ కి తిరిగి రాగా అక్కడ తన
తనకి చనిపోయిన ఫాదర్ కనిపిస్తాడు. బాయిడ్ చాలా చిరగ్గా తను సూటిగా విషయం చెప్పమంటాడు. అప్పుడు ఫాదర్ మాట్లాడుతూ, బాయిడ్, నువ్వు నీ భార్య మరణానికి నిన్ను నువ్వు నిందించుకోవడం ఆపాలి. నువ్వు ఆమెను చంపకపోతే ఆమె ఏలిస్తో పాటు ఎంతో మందిని చంపేసేది. ఇప్పుడు నువ్వు జేడ్ ప్లాన్ పైనే పని చేయాల్సిందే. కొందరు ప్రాణాలను పనంగా పెట్టైనా ఎక్కువ మందిని కాపాడడానికి ప్రయత్నించాలని చెప్తాడు. అప్పుడు బాయిడ్కి చాలా కోపం వస్తుంది. తనపై కోపడతాడు. కానీ అంతలోనే ఫాదర్ మాయమైపోతాడు. ఇక్కడ డెబెతా పరిగెట్టుకుంటూ వచ్చి ఆ పెయింటింగ్స్ ను చూస్తుండగా వెనక నుండి ఎల్లో మ్యాన్ వస్తాడు. అతను నవ్వుతూ, మనం ఎన్నో దశాబ్దాలుగా కలుస్తున్నాం, కానీ నువ్వు నన్ను ఇంకా గుర్తుపట్టలేదు. జిమ్ ఇక్కడే చనిపోయాడు. నేను అతని పళ్ళని దాచుకున్నానని చెప్తాడు. అప్పుడు డెబెతా, నువ్వు నన్ను చంపడానికి పిలిచావని డెబెతా అడగగానే, లేదు, నువ్వు జేడ్ నాకు మంచి దోస్తులు. ఈసారి నువ్వు చాలా మంచి పని చేశావు కాబట్టి నిన్ను చంపను. మనం దశాబ్దాలుగా ఆడుతున్న ఈ ఆటలో మీరు పిల్లల్ని విడిపించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ దీనివల్ల మీరు ఇక నుంచి బయటపడతారా లేక ఇంతకంటే ఘోరాన్ని అనుభవిస్తారా అనేది ముందు ముందు చూడాలి. ఈసారి నీతో చాలా మజా వస్తుంది. నిన్ను చాలా మిస్ అయ్యానని చెబుతూ డెబెతా చేతిని కిస్ చేసి ఆ ఎల్లో మ్యాన్ అక్కడి నుంచి మాయమైపోతాడు. దాంతో డెబెతా చాలా భయంతో వణికిపోతుంది. అలా ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. మరి ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Yeah.